శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 22వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, పూర్ణిమ తిథి ఉదయం 6:33 వరకు. తదుపరి కృష్ణపక్ష పాడ్యమి తెల్లవారుజామున 5:46 వరకు. మూలా నక్షత్రం సాయంత్రం 6:36 వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. శుక్లయోగం సాయంత్రం 5:56 వరకు. తదుపరి బ్రాహ్మయోగం. భవకరణం ఉదయం 6:33 వరకు. తదుపరి తైతులకరణం. ఇక నేటి వర్జ్యం సాయంత్రం 4:59 నుండి 6:36 వరకు. తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 4:06 నుండి 5:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:48 నుండి 7:32 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:08 నుండి 1:45 వరకు. ఇక నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి తిదివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతారాధన. ఈనాటి విశేషాన్ని కనుక గమనించినట్లయితే ఈ రోజు నుండి ఆర్ద్రకార్తె ప్రారంభమవుతుంది. అనగా సూర్యుడు ఈనాడు ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశిస్తాడు. మనకి సూర్యుడి యొక్క గమనాన్ని అనుసరించి ఈ కార్తెలు అనేవి గణింపబడతాయి. ఈ కార్తెలను అనుసరించి ఈ వాతావరణం ఎలా ఉంటుంది, ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులను మనకి సనాతనంగా పెద్దలు దాన్ని గుర్తించి శాస్త్రంలో చెబుతున్నారు. ఆర్ద్ర కార్తె ప్రారంభం అంటే ఆర్ద్ర అనేటటువంటి పదానికి ఉన్న అర్థాన్ని కనుక మనం గమనించినట్లయితే తడి అని అర్థం వస్తుంది. అంటే ఇప్పుడు నేలంతా కూడా తడిగా ఉంటుంది, వర్షాలు పడుతూ ఉంటాయి. జలాశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమృద్ధిగా జలంతో ఆ ప్రవాహాలన్నీ కూడా చక్కగా ఉంటాయని మనకు విశేషంగా చెప్పబడుతుంది. అంటే ఇక ఇప్పటి నుండి వ్యవసాయానికి కావలసినటువంటి జలం సమృద్ధిగా లభిస్తుంది అని ఈ కార్తె మనకు సూచిస్తుంది. అలాగే ప్రకృతి అంతా కూడా చల్లబడుతుంది, ఉష్ణోగ్రతలన్నీ కూడా తగ్గుతాయి. అట్లాగే జల వనరులన్నీ కూడా సమృద్ధిగా మనకి లభిస్తాయి అని ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఇక ఈనాడు ఈ శనివారం నాడు సూర్యోదయానికి పౌర్ణమి ఉన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని శివారాధన ఈనాడు చేయటం, శివ దర్శనం చేయటం చాలా విశేషం. ముఖ్యంగా శనైశ్చరుని అధిష్టానంగా కలిగినటువంటి ఈ శనివారం నాడు పౌర్ణమి ఘడియల్లో శివ దర్శనం కనుక చేసినట్లయితే సమస్త విధాలైనటువంటి గ్రహదోషాలన్నీ కూడా నివృత్తి గావింపబడతాయి. అందులో ఈనాడు మూలా నక్షత్రం, ఇది అమ్మవారి యొక్క నక్షత్రం. పరదేవత యొక్క అనుగ్రహం కోసం అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ చేయటం, అట్లాగే చండీ పరదేవతను ఈనాడు విశేషంగా ఉపాసించటం, సంకల్పం ఉన్నటువంటి వాళ్ళు చండీ హోమాన్ని కూడా పౌర్ణమి సూర్యోదయం కలిసినటువంటి ఈనాడు ఈ మూలా నక్షత్రంలో చండీ హోమాన్ని ఆచరించడం వల్ల కూడా సమస్త విధాలైనటువంటి ఈతి బాధలన్నీ కూడా నివృత్తి గావింపబడి సమస్త మంగళాలు సిద్ధిస్తాయి. సమస్త సంపద కూడా అమ్మ ప్రసాదిస్తుంది. అటువంటి ఈనాడు సమస్త జనులకు పరదేవత యొక్క దివ్యకృప పరిపూర్ణంగా చేకూరాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వరకు కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం ఈరోజు అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం ఈ రోజున లాభకరంగా సంతృప్తికరంగా ఉంటుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు శుభావహంగా నెరవేరుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాన్ని కూడా క్రమంగా తెలుసుకోబోతారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు జ్యేష్ఠ పూర్ణిమ ఉదయం 6:33 వరకు. తదుపరి బహుళ ప్రథమ అంటే పాడ్యమి ప్రతిపత్తు. ఈరోజు శనివారం, నక్షత్రం మూల. నేటి విశేషం ఆర్ద్రకార్తె ప్రారంభమవుతోంది ఉదయం 8:10. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో కుజుడు, వృషభంలో గురుడు, మిథునంలో రవి బుధ శుక్రుడు, కన్యలో కేతువు, ధనుస్సులో చంద్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం.
ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అకస్మాత్తుగా ఏదో ఒక కుటుంబ వివాదం తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో మిగిలిన జనం అంతా కలిసి సహకరించినట్లయితే ఆ సమస్య పరిష్కరింపబడవచ్చు. అలాగే ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి పై అధికారితో చిన్న పొరపచ్చాలు ఏర్పడవచ్చు. ఆలోచించి జాగ్రత్తగా లౌక్యంగా కానీ మాట్లాడుకోగలిగితే వ్యవహారం పరిష్కరింపబడే అవకాశం ఉంది. క్రింద ఉండేటటువంటి ఉద్యోగులతో అలాగే తోటి ఉద్యోగులతో సమన్వయ భావంతో పనిచేయడం ఎంతైనా అవసరం. పదవీ విశ్రాంతిని పొందినటువంటి వారు తగినంత విశ్రాంతిని తీసుకోకుండా వ్యాపారంలో కానీ దిగినట్లయితే తాత్కాలికంగా శారీరక అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. దూరభార ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి కోసం తప్పక చేయవలసి రావచ్చు. అయినా తమ బదులు ఒక ప్రతినిధిని నమ్మకమైనటువంటి వారిని పంపించి పరిష్కరించుకోవడం ఉత్తమం. శనివారం సందర్భంగా మేషరాశి వారు శనికి 19 ప్రదక్షిణాలను చేయడం ద్వారా మానసిక ప్రశాంతతని సంపాదించుకోగలుగుతారు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా దృఢంగా ఉంటారు. మానసికంగా బలంగా ఉంటారు. ఏ పరిస్థితికైనా తట్టుకునేటటువంటి హృదయ ధైర్యంతో ఉండగలుగుతారు. వ్యాపారం మధ్యమంగా ఉన్నా తట్టుకోగలుగుతారు. అలాగే వృత్తిపరమైనటువంటి నైపుణ్యం ఉన్న వృత్తికి తగినటువంటి ప్రోత్సాహం లేకపోయినట్లయితే ఏ విధంగానూ భయపడేతనం ఉండకుండా ఉంటారు. తాము చేయగలిగినటువంటి పనిని మాత్రమే అంగీకరిస్తారు తప్ప చేయలేనటువంటి పని విషయంలో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి తరువాత అపకీర్తికి పాల్పడడానికి మాత్రము ఇష్టాన్ని చూపించరు. నిరుద్యోగులు చేసే ప్రతి ప్రయత్నము కూడా ఫలిస్తూనే ఉంటుంది. విద్యార్థులు తమ విద్యా ప్రతిభని చూపించడం ద్వారా ఉన్నతమైనటువంటి ప్రదేశాలకి వెళ్ళగలుగుతారు కూడా. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శనికి అధిపతి అయినటువంటి సూర్యుణ్ణి ప్రార్థించినట్లయితే బుద్ధిబలం పెరిగే అవకాశం ఉంటుంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం సుఖశాంతులతో ఉంటుంది. ఆనందకరంగా ఉంటుంది. సంతానం చక్కనైనటువంటి వాత్సల్యాన్ని చూపించబడే విధంగా ఆనందంగా ఉండగలుగుతారు. అలాగే వారి విద్యా ప్రతిభ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో ఏ విధమైన పొరపచ్చాలు లేకుండా ఉండగలుగుతారు. ముఖ్యంగా ఆర్థికంగా బలంగా ఉంటారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఆదాయాల మీద ఏ విధమైనటువంటి ఇష్టాన్ని చూపించరు. అది మొత్తం ఒక చోట నిలువ ఉంచి స్థిరమైన ఆస్తిని కొనడం కోసం తగినటువంటి ప్రయత్నాల్లో ఉంటారు కూడా. పితృపితామహంగా ఆర్జించబడినటువంటి ద్రవ్యం పంపకాల దాకా వచ్చినట్లయితే వీరు మాత్రం మౌనంగానే ఉంటారు. మిగిలినటువంటి అప్పచెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఏ విధమైన నిర్ణయానికి వస్తే దానికి కట్టుబడి మాత్రమే ఉంటారు తప్ప వ్యతిరేకించే ఆలోచనతో ఉండరు. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శని గ్రహ అనుగ్రహం కోసమని సాక్షాత్తు ఆంజనేయ స్వామిని ప్రార్థించడం శ్రేష్టం. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబపు అన్యోన్యత కోసం తీవ్రమైనటువంటి కృషిని చేస్తారు. ప్రతి పని కూడా సగం అయ్యేటటువంటి కారణంగా అన్ని పనుల్ని పూర్తి అయ్యేంత వరకు కూడా తమ బాధ్యత ఉందని గ్రహించి ప్రతి విషయంలోనూ కూడా నిరంతరం ప్రతిరోజు కూడా కృషి చేస్తూనే ఉంటారు. దాదాపుగా అన్నిటినీ ముగించుకునేటటువంటి ప్రయత్నంలో ఉంటారు. తొందరలోనే పూర్తి చేసుకోగలుగుతారు కూడా. ఆర్థికంగా బలంగా ఉంటారు. అనవసరమైనటువంటి వ్యయాన్ని చేయడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు. అనవసరమైనటువంటి విలాస వస్తు గృహ ఉపకరణాలని కొనడం, అలాగే ఆడంబరంగా ఖర్చు చేయడం
ఏమాత్రం ఇష్టం వీరికి ఉండదు. ఆ విషయంలో తమ భార్య అలాగే సంతానాన్ని ఒప్పించగలుగుతారు కూడా. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు గణపతిని కానీ పూజించినట్లయితే విఘ్నాలని తొలగించగలుగుతాడు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకోకుండా కొన్ని ఉపద్రవాలు వచ్చిపడేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంటుంది. కొద్ది తెలివితేటలతో కానీ వ్యవహరించగలిగినట్లయితే, ఏదైనా పొరపాట్లు కానీ జరిగి ఉంటే దాన్ని ఒప్పుకోగలిగినట్లయితే, ఆ సమ్మతించినట్లయితే, దబాయించకుండా అంగీకరించినట్లయితే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా బయటపడగలుగుతారు. న్యాయస్థానంలో ఏవైనా అపరిష్కృతంగా కానీ సమస్యలు ఇంకా ఉన్నట్లయితే రాజీ మార్గాన్ని అనుసరించడమే ఉత్తమం తప్ప బెదిరించి దౌర్జన్యానికి లోబడి చేయడం వల్ల ఏమాత్రము ప్రయోజనం ఉండదు సరికదా. అది వ్యతిరేక దిశగా కూడా ప్రయాణించే అవకాశం ఉంది. చేబదుళ్ళు వెంటనే చేయడం అనేది పూర్తిగా మానుకోవడం చాలా అవసరం. వీరే ఏదైనా సంస్థకి కానీ అధిపతులుగా అయినట్లయితే దానికి సంబంధించిన లెక్కల్ని పత్రాలని సక్రమంగా చూపించలేకపోవచ్చు. తద్వారా అపకీర్తి అప్రతిష్ట వచ్చే అవకాశం ఉండొచ్చు. శనివారం సందర్భంగా సింహరాశి వారు పార్వతీదేవిని కానీ పూజించినట్లయితే తప్పక శుభాలని వనగూరిస్తుంది ఆవిడ. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. నీలం కలిసొచ్చే రంగు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ఈ రాశివారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకూలంగా ఉంది. మొగమాటానికి లొంగకుండా ఉండగలుగుతారు. ఉద్యోగాన్ని సక్రమంగా చేసుకోగలుగుతారు. అధికారులను ఎంత దూరంలో ఉంచాలో, తామెంత దూరంలో ఉండాలో ఆలోచించుకుని మాత్రమే ప్రవర్తిస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మేటటువంటి తనంతో ఉండరు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మరింతగా వచ్చినప్పటికీ కూడా విపరీతమైన అహంకారాన్ని కలిగి ఉండరు. వృత్తిపరమైనటువంటి ఆదాయం తగ్గినప్పటికీ కూడా కుంగిపోయేటటువంటి పరిస్థితే వారిలో గోచరించదు. ఉద్యోగంలో పదవి ఉన్నతి కోసమని పోటీ పరీక్షల కోసం సిద్ధపడుతూ కనిపిస్తారు. ఆ పోటీ పరీక్షల్లో తప్పక నెగ్గగలమనేటటువంటి విశ్వాసం వారికి తప్పక కలిగి తీరుతుంది. తాము ఇంతకుముందు చదువుకున్నటువంటి చదువుని మరింత పెంచుకోవాలనేటటువంటి అభిప్రాయంతో ఆ చదువులో పై చదువు ఏదుందో దానికోసం ప్రైవేటుగా కృషి చేయడం కోసమని తగినటువంటి విధంగా అడుగులను వేస్తారు. శనివారం సందర్భంగా కన్యారాశి వారు విశ్వేశ్వరుని పూజించినట్లయితే తప్పక మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాడు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉండగలుగుతారు, కానీ మానసికంగా దృఢంగా ఉండలేకపోతారు. దానికి కారణం శారీరకమైనటువంటి అనారోగ్యం కారణంగా. ముఖ్యంగా తలకు సంబంధించినటువంటి తీవ్ర శిరోవేదన, మైగ్రేన్ వంటివి వచ్చే అవకాశం ఉంది. అంతేకాక పంటికి సంబంధించిన అనారోగ్యం కూడా ఉంది, కంటికి సంబంధించిన అనారోగ్యం కూడా ఉంది. కాబట్టి తప్పక తేలికపాటి పరీక్షలను చేయించుకోవడం మరింత అవసరమని వైద్యులు చెప్పినట్లయితే ఆ పై పరీక్షలకు కూడా సిద్ధపడి ఉండడం ఎంతైనా అవసరం. కుటుంబంలో ఉండేటటువంటి ఏ రహస్యాన్ని బయటికి పొక్కనీయరు. కుటుంబంలో రహస్యం కుటుంబంలోనే ఉండేలాగా మరింత జాగ్రత్త పడతారు. బంధువులు వచ్చినప్పటికీ కూడా ఒక్క మాట యువతలకి రాకుండా శ్రద్ధ జాగ్రత్తని పాటిస్తారు. శనివారం సందర్భంగా తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని వనగూరుస్తాడు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో పూర్తిగా కటుత్వం పోతుంది. పారుష్యం లేకుండా మాట్లాడగలుగుతారు. 10 మందిని దగ్గరగా వచ్చేలా చేసుకుంటారు. వ్యాపార అభివృద్ధిని తప్పక సాధించుకోగలుగుతారు. ఇంతకుముందు చేసినటువంటి రుణాన్ని తగ్గించుకునేటటువంటి దిశగా వడివడిగా అడుగులు వేస్తూ అందరి సాహచర్యంతోనూ తప్పక రుణాన్ని తగ్గించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం
ఇంకా ప్రారంభం అయ్యేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. దూరభార ప్రయాణాలను చేసి వ్యాపార అభివృద్ధి కోసం ప్రయత్నాన్ని చేయదలిచినప్పటికీ శారీరకమైన అనారోగ్యం కారణంగా మరొక ప్రతినిధి వీరి బదులు పెడతారు తప్ప వీరు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శనిగ్రహానికి 19 ప్రదక్షిణాలు చొప్పున ఉదయ అస్తమయ కాలాల్లో చేసేట్లయితే శని అనుకూలించుతాడు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నోటి మాట దురుసుతనం కొద్దిగా తగ్గుతుంది, కానీ పూర్తిగా పోయే అవకాశం ఉండదు. అంతకుముందు కోల్పోయినటువంటి ఉద్యోగాన్ని తిరిగి పొందేందుకు కొద్దిగా కృషి చేస్తారు. బహుశా ఉద్యోగం సాధింపబడచ్చు. అయినప్పటికీ కూడా మాట దురుసుతనం అనేది తగ్గించుకోక తప్పదు. పై అధికారులకి క్రింది ఉద్యోగులకి సమన్వయ భావం దాదాపుగా లేకపోతూ ఉండేటటువంటి కారణంగా ప్రతి విషయంలోనూ కూడా వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి. కుటుంబంలో ఐకమత్యం మధ్యంగా ఉంటుంది. ప్రతి విషయము కూడా కుటుంబంలో ఉన్నటువంటిది మరొకరి దగ్గర చర్చకు పెడుతూ ఉండేటటువంటి కారణంగా కుటుంబపు పరువు ప్రతిష్ట పలచబడేటటువంటి అవకాశం గోచరిస్తోంది. శనివారం సందర్భంగా ధనురాశి వారు లలిత పరాభట్టారికని కానీ పూజించినట్లయితే ఆమె అనుకూల ఫలితాలని ప్రసాదిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉండగలుగుతారు. వ్యాపారంలో ఆదాయాన్ని బాగా పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని సాధించగలుగుతారు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి తగినంత విధంగా అప్పుని పొందగలుగుతారు. అయితే తీసుకున్నటువంటి రుణాన్ని ఎందుకు తీసుకున్నారో దానికి వినియోగించేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అనవసరమైనటువంటి విలాస గృహ వస్తు ఉపకరణ సామగ్రి కోసం కొంత వినియోగించబడడంతో మళ్ళీ పరిస్థితి మొదటికి రావచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి సంతానం ఇంకా విద్యార్థి దశలోనే కానీ ఉన్నట్లయితే వారికి అనుకున్నంతటి విద్యా ప్రమాణాలు ఫలితాలు లభించే అవకాశం ఉండకపోవచ్చు. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలన్నీ కూడా మధ్యమంగా ఫలిస్తాయి తప్ప విశేషంగా ఫలించే అవకాశమే ఉండకపోవచ్చు కూడా. శనివారం సందర్భంగా మకర రాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని పూజించినట్లయితే ధైర్య సాహసాలని అందించగలుగుతాడు ఆయన. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఏ ఒక్కరికి తెలియకుండా పనులన్నింటినీ చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు కుటుంబ యజమానులు. దీనివల్ల కుటుంబంలో అనైకమత్యం ఏర్పడే అవకాశం ఉంది. సొంత సభ్యులతో కూడా అంటే సంతానంతో కూడా వ్యతిరేక భావం పెంపొందే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచనని పూర్తిగా వెనక్కి తీసుకోవడం అవసరం. వ్యసనాన్ని మానుకోవడానికి అనుకూలమైనటువంటి కాలంగా దీన్ని ఈ రాశివారు గుర్తుంచుకుని తీరాలి. ముఖ్యంగా ఎవరి నుండైనా అప్పుని ఇంతకు ముందు కానీ తీసుకున్నట్లయితే కుటుంబ సభ్యులందరి ముందు ఆ విషయాన్ని బహిరంగపరిచి కుటుంబ సభ్యుల సహకారంతో వెంటనే ఆ రుణాన్ని తీర్చివేయడం ఉత్తమం. శనివారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని పూజించినట్లయితే తప్పక విజయ లాభాన్ని ఏర్పాటు చేస్తాడు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరక అనారోగ్యం మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. మానసికంగా సుఖంగా ఉండలేనటువంటి తనం గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తాత్కాలికంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆ కారణంగా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. ముందు నాటికి ఆర్థికంగా ఎంత ఆదాయం వస్తుందో ప్రణాళికని వేసుకుని ప్రణాళిక ప్రకారమే ఖర్చు చేసుకునేటువంటి పక్షంలో కుటుంబం అపకీర్తి పాలయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆలోచించుకుని మాత్రమే
ప్రయత్నించాలి. ముఖ్యంగా ఇంజనీర్లకి, కాంట్రాక్టర్లకి అనుకున్నటువంటి రావాల్సినటువంటి బకాయిలు వెంటనే వచ్చే అవకాశం లేనటువంటి కారణంగా మరింత ఆర్థికమైనటువంటి లోటులోనికి పడిపోయే అవకాశం గోచరిస్తోంది. శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే 10 మంది సహకారాన్ని అందిస్తాడు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ఆ స్వామిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటిస్తూ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. జీవితంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడటానికి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకోవాలని భావించినప్పుడు ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా పసుపు, గంధము, పచ్చకర్పూరము వేసి ఆ గిన్నెలో నీళ్లు పోయాలి. ఆ తర్వాత ఒక కొత్త తెల్లటి వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ కొత్త తెల్లటి వస్త్రాన్ని పసుపు, గంధము, పచ్చకర్పూరము కలిపినటువంటి నీటిలో బాగా నానబెట్టాలి. ఆ తర్వాత ఆ వస్త్రాన్ని ఆరబెట్టి ఆ వస్త్రంలో ముడుపు కట్టాలి. ఆ వస్త్రము పూర్తిగా పసుపు రంగులోకి మారిపోతుంది. అలా మారిపోయిన తర్వాత ఆ వస్త్రాన్ని మీ పూజా మందిరంలో పూజాపీఠం దగ్గర ఉంచి ఆ వస్త్రానికి 4 మూలలా 4 కుంకుమ బొట్లు పెట్టాలి. వస్త్రం మధ్యలో ఒక కుంకుమ బొట్టు పెట్టాలి. వస్త్రం మధ్యలో కుంకుమతో తిరునామాన్ని తీర్చిదిద్దాలి. ఆ తర్వాత 7 ఎండు ఖర్జూరాలు తీసుకోవాలి. ఆ 7 ఎండు ఖర్జూరాలు ఆ వస్త్రంలో ఉంచాలి. 7 యాలకులు, 7 లవంగాలు తీసుకొని అవి కూడా వస్త్రంలో ఉంచాలి. ఆయన 7 కొండల స్వామి కాబట్టి 7 ఎండు ఖర్జూరాలు, 7 యాలకులు, 7 లవంగాలు వస్త్రం మధ్యలో ఉంచాలి. ఆ తర్వాత తులసి దళాలు కొన్ని ఆ వస్త్రంలో ఉంచాలి. తులసి దళాలంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతిపాత్రం. పచ్చకర్పూరం పొడి కొద్దిగా ఆ వస్త్రంలో చల్లాలి. జవ్వాది కొద్దిగా ఆ వస్త్రంలో వేయాలి. సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలంటే కూడా వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రం. ఇప్పుడు 11 లేదా 21 లేదా 54 లేదా 101 లేదా 108 లేదా 111 లేదా 501 రూపాయలు ఆ వస్త్రంలో ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ఆ వస్త్రాన్ని మూట కట్టాలి. మూట కట్టేటప్పుడు 3 సార్లు ముడులు వేయాలి. అలాగే ధనం ఉంచేటప్పుడు ఆ ముడుపులో 3 సార్లు గుప్పిడ నిండా చిల్లర నాణ్యాలు తీసుకొని ఆ చిల్లర నాణ్యాలు కూడా ఆ వస్త్రంలో ఉంచి ముడుపు కట్టుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలా 3 సార్లు ముళ్ళు వేసిన తర్వాత ఆ మూటకు మళ్ళీ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ మూట మీద కూడా కుంకుమతో తిరునామాన్ని తీర్చిదిద్దాలి. ఇప్పుడు ఆ మూటని ఒక పళ్ళెల్లో ఉంచి పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర ఉంచి ఆ మూటకు హారతిచ్చి ధూపం వేసి అగరబత్తులు వెలిగించాలి. మీ సమస్య మనస్సులో చెప్పుకుంటూ ఆ మూటకి 3 ముళ్ళు వేయాలి. ప్రతిరోజు కూడా మీరు పూజ చేసే సమయంలో ఆ మూటకి ధూపం వేస్తూ అగరబత్తులు చూపించాలి. మీ మనస్సులో అభీష్టం నెరవేరాక ఆ మూటను తిరుమల క్షేత్రానికి తీసుకుని వెళ్ళి 7 కొండల స్వామి హుండీలో వడ్డీతో పాటు కలిపి వెయ్యాలి. ఇలా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ఇలా ముడుపు కట్టినట్లయితే వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం తొందరగా కలుగుతుంది. దానివల్ల జీవితంలో వచ్చే అన్ని కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే వాస్తుశాస్త్రపరంగా గృహంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, ఇంటి సింహద్వారాన్ని బట్టి సింహద్వారం దగ్గర ఏ మూటను ఏర్పాటు చేసుకుంటే అన్ని వాస్తు దోషాలు తొలగింపజేసుకోవచ్చు. రేపటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.